హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు 6 o'clockకి లేసాను. కొంచెం లేట్ అయ్యింది అండ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వాకింగ్ చేసి ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా కంటిన్యూస్గా. అండ్ హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? టైం టేబుల్ ఫాలో అవుతున్నారా? ఇఫ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. టైం చాలా దగ్గరకు వచ్చేసింది. నవంబర్లో గ్రూప్ 3, డిసెంబర్లో గ్రూప్ 2, అక్టోబర్లో సగం దసరా అని బతుకమ్మ అని ఫెస్టివల్స్కి అయిపోద్ది. మ్యాక్సిమం ఫెస్టివల్ రోజు కూడా ట్రై చేయండి రివిజన్ ఆర్ పీవైక్యూస్ కొంచెం చూసుకోండి. అసలు చదవకపోవడం కంటే మనం 6 hours చదివా బెస్టే కదా. సో అసలు టైం వేస్ట్ చేయకండి. అండ్ మీరు డైలీ ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మోటివేషన్ ఉంటుంది, కన్సిస్టెన్సీగా మన స్టడీస్ వెళ్తాయి. లైక్ యోగా అన్న, మెడిటేషన్ అన్న, వాకింగ్ అన్న, రన్నింగ్ అన్న ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే మన స్టడీస్తో పాటు హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు పాలిటీ రివిజన్ చేస్తున్న, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఈపీఎస్పి ఈరోజు ప్లాన్ వేసుకున్నా. అండ్ సొసైటీ కూడా చదువుతున్నాయి. క్యాస్ట్, ఉమెన్ ఇవి చూసుకోవాలి. అండ్ పీవైక్యూస్ చేయాలన్నమాట. అండ్ మీరు ఎలా చదవాలంటే రివిజన్ మీరు స్టార్టింగ్ చదివేటప్పుడు మార్కింగ్ అన్నా నోట్స్ అన్నా చేసుకోండి, లేకపోతే గ్రాఫ్స్ లాగా రాసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది రివిజన్కైనా రిమెంబరింగ్కైనా. సో అలా చేస్తే మీకు రివిజన్ ఫాస్ట్గా కంప్లీట్ అయితే గుర్తుంటుంది. అండ్ పీవైక్యూస్ కూడా చేయండి. ప్రతి వీడియోలో నేను పీవైక్యూస్ ఎందుకు అంటున్నానంటే అందరు చదువుతారు, ఎగ్జామ్ టైంకి మర్చిపోతారు. సో మీరు పీవైక్యూస్ చేస్తే ఏంటంటే ఎట్లా వస్తుంది క్వశ్చన్ ఏందనేది తెలుస్తుంది. మీరు మర్చిపోయిన టాపిక్స్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఏం చేస్తాను, ప్రతి మంత్ ఇలా రాసుకొని హైలైట్ చేసుకుంటా ఎన్ని డేస్ ఉన్నాయి అనేది ఎవ్రీ మంత్కి. అండ్ మంత్కి ఒక టైం టేబుల్ వేసుకుంటా. ఒక మంత్ ఏమో సింపుల్గా వేసుకుంటా, ఇంకో మంత్ హెవీ వేసుకుంటా హ్యాండిల్ చేయడానికి. ఎందుకంటే ప్రతి మంత్ హెవీ వేస్తే మనకు హెల్త్ ఖరాబ్ అవ్వద్ది. అందుకే అన్నీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. అండ్ కంప్లీట్ అయినట్టు రాంగ్ చేసేస్తా దాని మీద. అండ్ టైం టేబుల్ కూడా చూసుకొని ఫాలో అవుతాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీ కాడ సిలబస్ కాపీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ఏం చేయండి అంటే నోట్స్ రాసుకోండి ఎవ్రీ టాపిక్, మీకు ఈజీగా ఉంటుంది. అట్లనే స్కీమ్స్, బడ్జెట్స్ ఇవన్నీ రాసుకోండి. మీకు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ ముందు ఒక 10 days 20 days అట్లా గ్రాఫ్స్ లాగా కూడా చేసుకోండి. అండ్ టాపిక్స్ కూడా షార్ట్గా రాసుకోండి. ఒక 100 pages ఉంది, ఒక 2-5 pagesలో అట్లా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఈజీగా ఉంటుంది. ఇది యూనియన్ బడ్జెట్ అండ్ బిఫోర్ ఉన్నది యూనివర్సల్ హెల్త్ అది. అండ్ తెలంగాణ బడ్జెట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇట్లా షార్ట్గా రాసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. గ్రాఫ్స్ ఇవన్నీ. ఇంకో తెలంగాణ బడ్జెట్ ఏ సెక్టార్ ఎంతెంత మనీ స్పెండ్ చేశారు, జీడిపి గ్రోత్ రేట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, మొత్తం తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పావర్టీ. ఇట్లా టాపిక్స్ కూడా షార్ట్ నోట్స్ రాసుకోండి. కాన్సెప్ట్ ఏంది, టైప్స్ ఏంటి, నీతి ఆయోగ్ ఏంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంది, వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్స్ ఏంది, ఇవన్నీ చూసుకోండి. ఉన్న టైంలో సిలబస్ కాపీ ముందు పెట్టి చదవండి. ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవి చదవండి. ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి. జనరల్గా ఒక పోస్ట్ కోసం ఒక యాస్పిరెంట్ ఎంత కష్టపడతారో, ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో పర్సనల్గా ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు కాబట్టి మనకి తెలుస్తుంది. మన బాధ, స్ట్రెస్, పెయిన్, మెంటల్ హెల్త్ ఇవన్నీ నార్మల్గా మనతో పాటు ఇప్పటి వరకు జర్నీ చేసిన మన ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి కూడా తెలియదు అది ఎలా ఉంటుందో. నార్మల్గా కొందరు ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ పైన ఒపీనియన్ లేని వాళ్ళు ఈజీగా జడ్జ్ చేస్తారు. మనం ఎంత చదువుతున్నామో, ఎన్ని స్ట్రగుల్స్ తీసుకున్నామో మనకే తెలుసు, బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. నార్మల్గా అందరూ టైం వేస్ట్, ఇంట్లో కూర్చొని చదివితే వస్తుందా అని చాలా డిమోటివేట్ చేస్తారు. బట్ పట్టించుకోకండి. రిజల్ట్ వచ్చే వరకు మన కష్టాన్ని ఎవరు గుర్తించరు. మన లైఫ్ ఏంది అని, మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తున్నాం, డే అండ్ నైట్ డిఫరెన్స్ లేకుండా కష్టపడుతున్నాం. 1 లేదా 2 మార్కులతోటి జాబ్ మిస్ అయ్యే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. లేదా లాస్ట్ వరకు వెళ్ళి జాబ్ మిస్ అయితే ఆ పెయిన్ ఎట్లుంటుందో మనకే తెలుసు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అట్లుంది.
బయట వాళ్ళు ఏదో అన్నారని అస్సలు క్విట్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతుర్రు, ఎంత స్ట్రెస్ తీసుకుంటారు, రిజల్ట్ ఇవన్నీ ఎవరు చూడరండి. జాబ్ వచ్చిందా రాలేదా అనేది చూస్తారు. సో ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. గాడ్ ఇంకా ఎన్ని రోజులు టెస్ట్ చేస్తాడో అర్థం కావట్లేవు. సో ఇవన్నీ పక్కకు పెట్టి సీరియస్గా చదవండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. సో అంతే అండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. అంతే. థ్యాంక్ యూ ఆల్.